నీవే నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి పయనం నీవే. నీవే నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే. నీవే ఒంటరి బ్రతుకులు జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతివి నీవే. ఒంటరి బ్రతుకులు జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతివి నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమాన్వితుడవు నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే. నీవే కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నా కన్నీ నీవేలే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే. నీవే కరుణత నింపిన కలుషము మాపిన కరుణవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే. కరుణత నింపిన కలుషము మాపిన కరుణవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షం నీవే. నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే. నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే. నీవే నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి పయనం నీవే. నీవే నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కరములు చాపి స్వరములు ఎత్తి హృదయం తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణవిల్లేదన్, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. శిరమును వంచి ధ్వజములు ఎత్తి కలతను విడచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణవిల్లే
మనోహరుడా నీకే ప్రణవిల్లేదన్ మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్ పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా నా ధ్యానానికి మూలం నీవయ్యా నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా నా ధ్యానానికి మూలం నీవయ్యా కరములు చాపి స్వరములు ఎత్తి హృదయం తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణవిల్లేదన్ మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్ చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును మరువగలనా మహనీయుడా సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని విడువగలనా నా యేసయ్యా చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును మరువగలనా మహనీయుడా సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని విడువగలనా నా యేసయ్యా నా జీవానికి జీవం నీవయ్యా నా గానానికి రాగం నీవయ్యా నా జీవానికి జీవం నీవయ్యా నా గానానికి రాగం నీవయ్యా కరములు చాపి స్వరములు ఎత్తి హృదయం తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణవిల్లేదన్ మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్ శిరమును వంచి ధ్వజములు ఎత్తి కలతను విడిచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణవిల్లేదన్ మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దినము జరుగుతుండగా దేవుని యొక్క కార్యములు మనలో ఫలిస్తుండగా నడిపించున్న దేవదేవుడు యేసునాథునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న మీకు ధన్యవాదాలు. చక్కని కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ వాక్య పఠనముతోనూ ప్రభువుని మహిమపరచారు. ప్రభు మాట్లాడబోచుండగా ప్రభు స్వరమును ఆలకిద్దాం, ప్రభులో జీవిద్దాం, ధన్యజీవులుగా ఈ లోకములో ఏర్పరచబడదాం. కీర్తన గ్రంథము 125వ సంకీర్తన. కీర్తన గ్రంథము 125వ సంకీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. కీర్తన అంతా ఈరోజు ధ్యానం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ప్రభు మన కొరకు దాచి ఉంచిన కొన్ని మాటలు గమనిద్దాం.
మరొకసారి నాతో కలిసి మాటలు పలుకుతారని ఆశిస్తున్నాను. కీర్తనల గ్రంథము 125వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 125వ సంకీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఈ మాటలు మీరు విన్న తర్వాత యూట్యూబ్లో కూడా ఉన్నది కాబట్టి మళ్ళీ వినండి. ఇక్కడ రావడానికి అవకాశం లేని వాళ్ళకి పంపించండి. అలాగనే ప్రభు యొక్క పరిచర్యలో మీకున్న ఆన్లైన్ సర్వీసెస్ అన్ని వినియోగించుకొని మీరు బలపడండి. ప్రభు యొక్క ఆజ్ఞని ప్రచురపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందన తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగా. కదలక నిత్యము నిలుచు సియోను కొండ. కదలక నిత్యము. ఇవి సృష్టిని అనుభవించుటకు దేవుడు అనుగ్రహించి నిర్మించిన నరుని. ఈ రెండిటిలో ఈ మాటలు ఉన్నాయి. ఇక యాత్ర కీర్తనలో దేవదేవుడు మనతో ఉన్నవాడు, తండ్రిగా మనము అవలంబించవలసిన, అన్వయించుకొనవలసిన తండ్రి యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారో వారు ఈ పరిస్థితిని ఇక్కడ అంటున్నాడు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. పిల్లరా, ఆదిలో ఉన్న నమ్మకత్వము, విశ్వాసము మనుషులకు జరిగే కొద్ది ఉండదు. నమ్మకమే కాదు, ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు, ఆప్యాయత ఉండదు, వీటన్నిటికి మించిన కార్యాచరణ ఉండదు. అనుకుంటాం, తీర్మానాలు తీసుకుంటాం, లేకపోతే కొన్ని చేయాలని నిర్ణయించుకుంటాం, కొన్ని నడవాలని, కొంత పోవాలని మనం నిర్ణయించుకుంటాం, కానీ వెళ్ళలేం. అందుకని ఏమో నాకైతే తెలియదు, కానీ అనుభవజ్ఞులు ఒక మాట అంటారు, ప్రత్యేకించి తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆంధ్రులు ఆరంభస్తులు అంటారు. ప్రారంభము చాలా బాగుంటుందంట. మనిషికి కావాల్సింది ప్రారంభము కాదు, ముగింపు. అంతము వరకు నీ నమ్మకత్వం ఏంటి? బైబిల్లో అన్నింటినీ చూపించాడు. ఉదాహరణ, చెట్లను చూపించాడు, సృష్టిలో దాగి ఉన్న జంతువులను చూపించాడు, జలచరాలను చూపించాడు, జలాలను చూపించాడు, ఆ పర్వతాలను చూపించాడు, కొండలను చూపించాడు. సర్వ సృష్టిని ఆయన మనకు ఒక పాఠముగా మనం ఉపయోగించుకోవటానికే కాదు, ఒక పాఠముగా వాటిని చూసి నేర్చుకోవటానికి కూడా అవకాశం ఇచ్చాడు. వీటన్నిటికీ మించి యేసు ప్రభు వారు మనతో మాట్లాడి మనల్ని ప్రేరేపించి కూడా ఆయన చూపించాడు. చాలాసార్లు ప్రభు మాట వినేటప్పుడు, లేకుంటే వివరణ ఇచ్చే ఆ బోధకుల మాట వినేటప్పుడు మనసు బాగానే ఉంటుంది, అవలంబానికి క్రియారూపానికి వచ్చేసరికి ఉండదు. ప్రభువు ప్రేరేపణ ఇచ్చినప్పుడు కూడా మన పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ దాన్ని అన్వయించుకొని నడకకు వచ్చేసరికి మారిపోతుంది. అన్వయం కూడా బాగానే ఉంటుంది, చాలాసార్లు తీర్మానం బాగుంటుంది, కానీ వాట్ అబౌట్ యువర్ వాక్? క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు అంటాడు కదా. దెయ్యాలు అనగా అపవాది శక్తులు కూడా ప్రభు మాటను బట్టి భయపడుతున్నాయి, కానీ ప్రభువుని అంగీకరించి అవలంబించటానికి తీసుకున్న తీర్మానాన్ని అవలంబించలేకపోతున్న నీ పరిస్థితి ఏమిటి? ఎందుకని ఇక్కడ అంటాడు, తండ్రి యందు ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో. ఎందుకంటే తండ్రిని కనుపరచుటకు వచ్చిన కుమారుడిగా ఉద్భవించిన యేసునందు ఎవరైతే అడుగులు వేస్తున్నారో, పరిశుద్ధాత్మ కార్యములు ఎవరి ఎడలైతే జరగాలని ప్రభు ఆశిస్తున్నాడో వారిని గురించే మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఈ నడవడి నీకు లేక అన్స్టెబిలిటీ, అటు ఇటు వంగిపోతుంటాం. వంగిపోయిన చెట్టు మళ్ళా వస్తుంది వెనక్కి. గమనించండి, గాలి వాన వచ్చినప్పుడు వంగిన చెట్టు మళ్ళా రీబ్యాక్ అవుతుంది, కానీ నువ్వు కాలేకపోతున్నావు. నీ జీవితంలో ఇది రాలేకపోతుంది, కోల్పోయిన దాన్ని పొందుకోలేకపోతున్నావు. నడవాలనుకున్న నడక
నడవలేకపోతున్నావు, నడిపించలేకపోతున్నావు. కారణం ఏమిటంటే తండ్రి మీద నీకున్న నమ్మకంలో సన్నగిలిన భారం, అభిమానం. నువ్వు తీసుకున్న తీర్మానంలో విలువ లేకుండా నువ్వే చేసుకుంటున్నావు. కానీ ప్రభు ప్రేమ కానీ, ప్రభు ఆత్మ కానీ, ప్రభు శక్తి కానీ నీలో ఏమాత్రమును కుదవలేదు, తక్కువ కానే కాలేదు. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే. కొండలు, పర్వతాలని రెండు రకాల ఎత్తైన ప్రదేశాలు మన కన్ను చూపుల్లో మొదలుతుంటాయి. జాగ్రత్తగా వినండి. హిల్స్ అండ్ మౌంటైన్స్, కొండలు, పర్వతాలు. కొండలు వేరు, పర్వతాలు వేరు. మనం అర్థమయ్యేటట్టు ఈ యొక్క సులభ శైలి అయిన ఆ రీతిలో తీసుకోవాలంటే ఇది పరిపూర్ణంగా లేకుంటే 100% ఇది అక్కడ దాకా వెళ్ళలేకపోవచ్చు. కానీ మనకి అర్థమయ్యే రీతిలో అన్వయించుకోవడానికి ప్రారంభించుకున్నాం. కొండలో, పర్వతం. ఇక్కడ ఏం చూస్తున్నాం? సియోను కొండ, సియోను కొండ. ఇంకో మాట మనం గమనించినట్లయితే ఆ పర్వతాల గురించి రెండవ వచనములు అంటాడు. మొదటి వచనం ఏం చదువుతున్నాం? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సీయోను కొండవలే నుందురు. రెండవ వచనానికి వచ్చేసరికి యెరూషలేము చుట్టూ, ఇక్కడ పర్వతాలు చూస్తున్నాం. ఏంటి పర్వతాలకి కొండలకి తేడా ఏంటి? జస్ట్ మన జీవితాల్లో కూడా ఇవి ఉన్నాయి. కొన్ని ఏమో చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. చిన్న వాటినేమో నువ్వు అధిగమించగలన్న ధైర్యం నీకు ఉంటుంది. కానీ ఈ పర్వతాలను లేకపోతే ఆ ఊహగా అందరి గొప్ప వాటిని లేకుంటే విసుగు పుట్టిన వాటిని వదిలిపెట్టేస్తున్నావు. మన జీవితంలో ఏమో కానీ మన కళ్ళ ముందు ప్రభవించుతున్నాడు. కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. నీ దగ్గరలో నువ్వు వాడుకోవటానికి, లేకపోతే నువ్వు ఎక్కి, లేకపోతే నీకు ప్రయోజనకరంగా ఉన్నది కొండగా అనుకుంటున్నావు. మిగుల ఎత్తైన స్థలాలు, ఊరికి ఎక్కడో దూరంగా ఉండి మనుషులు చేరలేని స్థలాలను పర్వతాలు అంటే. అర్థమైందండి? కొన్ని మాటికి నీకు అందుబాటులో ఉన్నాయి, వాటిని నువ్వు ఎక్కగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. కొన్ని అందుబాటులో లేవు, వాటిని పర్వతాలు అంటాం. కానీ ఇక్కడ నీకు అర్థం కావడానికి, నాకు అర్థం కావడానికి, మనకు అర్థం కావడానికి ఈ భాషా శైలి చాలా బాగుంది. మన జీవితాలు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇది ప్రజలకు తెలియాలి. ఎవరు తెలియపరచాలి? నువ్వే తెలియపరచాలి. నువ్వే తెలియపరచాలి. నీ ద్వారానే లోకం తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం స్పష్టం. యెహోవా యందు తండ్రి యందు ఎవరైతే నమ్మిక ఉంచి జీవిస్తున్నారో వారు కదలని కొండవలే. కొండ ఉపయోగపడుతుందండి, కొండ ఉపయోగపడుతుంది. పర్వతాలకు ఎవరు వెళ్ళలేకపోవచ్చు. యెరూషలేమునకు ఆ రక్షణ వలయముగా ఉన్న పర్వతాలను చెప్తున్నాడు. అనగా వీటిని ఎవరు సమీపించలేరు, వాటిని ఎక్కి అవతలకు వెళ్ళలేరు. పర్వతాన్ని అక్కడ చెప్తున్నాడు. కానీ ఉపయోగకరంగా ఉన్నదాన్ని, ఊరికి అందుబాటులో ఉన్నదాన్ని, ప్రజలు వినియోగించుకుంటున్న దాన్ని కొండ అంటున్నాడు. చాలాసార్లు మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు అధిగమించగలవు, లేకపోతే దీన్ని ఎక్కగలవు, దీన్ని ఉపయోగించుకోగలవు. చూస్తున్నాం కదండి, మనం ఎన్నో కొండల మీద ఇళ్ళు కట్టుకోవటం చూస్తున్నాం. ఎత్తుగా టవర్స్, లేకపోతే వివిధ రకాల ఉపయోగాలకి వాటిని ఉపయోగించుకోవటం చూస్తున్నాం. ఉపయోగకరంగా మారుతున్నది కొండ. చాలాసార్లు ఏదో ఒక నామినల్గా, లేకపోతే సింబాలిక్గా నీ జీవితం నడిచేటప్పుడు ఏమలా ఉంటుందంటే 121వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటాడు, గమనించండి. 121వ కీర్తన 1వ వచనం. ఎట్లండి? ఎటు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. నేను చూపు పోతుంది కొండ మీదకి, చూడగలను. ఎక్కడ చూస్తున్నాడంట? కొండల తట్టు నా కనులు నాకు సహాయం. కొండను చూడగలను. ఆశపడటానికి వస్తుంది అక్కడ. దాని మీద ఆశ పెట్టుకోవడానికి నీకు అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. వాడబడే జీవితానికి సాదృశ్యంగా
ఇట్ ఈస్ పాసిబుల్. ఏమంటే ఉందా లేదా? ఉంది, అవకాశం ఉన్నది. చదవండి మధ్యగా ఆ మాట అందరూ ఒకసారి. 121వ కీర్తన మొదటి వచనం. మళ్ళా చదవండి. పలకండి, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నా సహాయము. కొండ సహాయం చేయట్లేదు. నువ్వు కొండలతో అనగా నువ్వు నమ్ముకున్న వారు నీకు సహాయకులుగా లేకపోవచ్చు. లేకుంటే నువ్వు చేసిన పనులన్నీ నీకు మేలుకరముగా ఉండలేక పోవచ్చు. కానీ ప్రభువుని నమ్మేవు చూడు, ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను వదిలిపెట్టనే. అందుకని మనం పదే జ్ఞాపకం చేసుకుంటాం కదా. 118వ కీర్తన 7-8 వచనాలు, లేకుంటే 8-9 వచనాలు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే, చాలా మంది సామాన్యులను, నీ స్థాయి వారిని నమ్ముకుంటావు, ఉపయోగం ఉండలేవు. నీకంటే ఉన్నతమైన వారిని ప్రతిఫలం ఇస్తారని, మేలు కలిగిద్దని ఆశపడతావు, ఉపయోగం ఉండదు. అందుకని అంటాడు యెహోవాను నమ్ముకొనుట మేలు. యెహోవాను నమ్ముకొనుట ఏది మేలండి? యెహోవాని, ఆయన యందు నమ్ముకుంటే మేలు జరిగింది. కానీ నీ ముందున్న ఆ కొండని నమ్ముకుంటున్నావు. కొండ ఉపయోగపడింది, కానీ నిమ్మకాన్ని నలబట్టాడు. ఒక దశలో మా ఒంగోలు పట్టణం, లేకుంటే మన ఒంగోలు పట్టణానికి పట్టణం ఏర్పడినప్పుడు కొండ దేవునికి ఉపయోగపడ్డది. ఎలా ఉపయోగపడ్డది? ఎక్కడి నుంచో మిషనరీలు వచ్చి అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే వారికి దర్శనపు ప్రార్థన చేసుకోవడానికి కొండ ఉపయోగపడ్డది. ఏమీ లేనప్పుడే. అర్థమైందా? ఈరోజు ఆ ప్రార్థన వదిలేసి అక్కడికి పోయి ఫోటోలు దిగుదామంటే ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడుతుంది. కానీ దేవునికి ఉపయోగపిస్తున్నావా? నీకు ఉపయోగించుకుంటున్నావా? చాలామంది సైట్ సీయింగ్ కోసం, పట్టణాన్ని చూడటం కోసం, అందాలు చూడటం కోసం ఎత్తైన స్థలానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఎత్తైన కొండ ఉపయోగపడుతుంది కదా. పర్వతం ఎక్కగలరు. అయితే ప్రాకారానికి ఉపయోగపడుతుంది. మనుష్యుడు నిర్మించుకునేదాన్ని కోట అంటాం. కోట ఒక రోజుకు పడిపోయిందేమో, కానీ మనుషులు కట్టింది పడిపోయిందేమో, కానీ దేవుడు ఇచ్చిన ప్రాకారము వాక్యం స్పష్టం. యేసు ప్రభు వారికి కూడా కొండ ఉపయోగపడ్డాయి. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. ఎక్కడ కూర్చున్నాడండి? ఒక గాడిద ఉపయోగపడ్డదని మనకు తెలుసు. ఒక జంతువు ఉపయోగపడ్డదని ముందు చెప్పాను కదా. ఉపయోగకరంగా మారాలి. ఏదైనా మా సృష్టి అంతా మారుతుంది, కానీ ఈరోజు నువ్వు మారావా? నువ్వు ఉపయోగించుకోవడానికైనా ప్రభు ఉన్నాడు, కానీ నువ్వు ప్రభువుకు ఉపయోగపడితే నీకు మేలు. ప్రభువుని నువ్వు వేదిక తీసుకొని, ప్రభు యొక్క వాక్యాన్ని వేదికగా తీసుకొని, ప్రభు యొక్క సంఘాన్ని, ప్రభు యొక్క ధనాన్ని నువ్వు వేదిక తీసుకుంటున్నావా? అవకాశంగా వాడుకుంటున్నావా? ప్రభువుకు పండ గాడిగా వాడబడ్డది, పండ వాడబడుతుంది. ఏమండి, ఉపయోగపడుతుందా లేదా? కొండ ఎక్కి కూర్చొని వారికి ఏం చేశాడు? ఆయన బోధింపసాగి వాక్యం చెప్తున్నాడు, జీవ మార్గాన్ని చూపుతున్నాడు. ఆయనతో పాటు కొండ మీదకి అందరూ వెళ్ళారు, కానీ ఎంతమంది ఆయనను వాక్యం స్పష్టం. వాక్యము స్పష్టం. కదలక నిత్యము నిలుచూసి. కొండలు చాలా ఉన్నాయండి. ఈ కొండల గురించి బైబిల్లో రమారమి లేకపోతే అటు ఇటుగా 185 సార్లు చూస్తాం. బైబిల్లో
85 సార్లు ఈ కొండ గురించి ప్రస్తావించాడు, పర్వతాల గురించి కాదు. దీంట్లో 37 రకాల కొండలను ప్రస్తావించాడు. ఎన్ని రకాలు? ఎన్ని రకాలండి? ఎన్ని రకాలు? సియోను కొండ, హోరేబు కొండ, పిస్గా కొండ, గుర్తొచ్చినాయా? పిస్గా కొండ, ఇంకా ఇలా 37 రకాల కొండల గురించి ప్రభు ప్రస్తావించాడు. కొన్ని కొండలకు మారిపోతాయి, కరిగిపోతాయి, కొంతకాలానికి కనపడవు. మనం వెళ్తాం చెన్నై నుంచి విశాఖపట్నం, లేకపోతే ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తుంటాం. ఇదివరకు మేము చిన్నప్పుడు అయితే చాలా కొండలు కనిపించాయి. బోయిపాలెం, ఎడ్లపాడు, అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఉన్నాయా ఇప్పుడు? లేవు. ఇటు వెళ్తాం, కర్నూలు వెళ్తాం, ఒంగోలు నుంచి కర్నూలు వెళ్తుంటే చేమకుర్తి, రాజుపాలెం పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. లేవు. ఏమైపోయింది? కానీ ఈ సియోను కొండ ఉంది. ఎందుకు ఉందయ్యా అంటే యేసు ప్రభు వారి కోసం ఉంది. యేసు ప్రభు వారికి ఉపయోగకరంగా ఉంది కాబట్టి. నీ కథలకు నిత్యము నిలుచు సియోను కొండ. సియోను దేవుని అని అర్థం. దేవుని మందిరం. కొండ అయితే కొండ, మందిరం అయితే మందిరం, ఇల్లు అయితే ఇల్లు. సియోను నివాసం. దేవునికి ఉపయోగపడేది, దేవుని యొక్క దీవెన నరులకు అందించేది, ఇతరులకు ప్రభువుని పరిచయం చేసేది సియోను. జాయిన్ ఆఫ్ హౌస్, సంతోష నిలయం, ఆనందయ నిలయం. నీలో ఉందా ఈ ఆనందం? ఆటోమేటిక్ ఉంది. ఈ ఆనందము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసునొద్దకు రమ్ము. ఎక్కడికి? ఎవరు తీసుకెళ్ళాలి? నువ్వే. కొండలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కొండలు. 37 కొండల దాకా బైబిల్లో చూడవచ్చు. ఇంకా అటు ఇటుగా ఉంటాయి. అటు ఇటుగా ఒకటి ఎక్కువ, 2 ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. 37 అనుకోండి. ఈ 37 కొండల్లో కొన్ని కొండలు మాత్రమే ప్రభుకి ఉపయోగపడ్డాయి. ప్రభుకి ఉపయోగపడ్డాయి. దీంట్లో ఈ సియోను కొండ ప్రభు ఎత్తు చూపుతున్నాడు. ఈ పేరు పదే పదే చూపుతాం. కథలకు నిత్యము నిలుచు జీవితాన్ని పోలిన జీవితం నీకుందా? ఒక కొండ ఉండిద్దంటే నువ్వు ఉండలేవా? ఉండగలవు. నేను నీ ముందు కనిపించవచ్చు, కానీ నా ద్వారా నువ్వు పొందుకున్న ప్రభువుని మాటకి నువ్వు వదిలిపెట్టావు. ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు ప్రభువు పరిచయం చేసిన? నీవే. నీ జీవితంలో ఆనందం పోతుంది, ధనం పోతుంది, లేకపోతే నువ్వు సంపాదించుకునే పోతున్నాయని పోవు, నువ్వు మర్చిపోతావు. ఎందుకు మర్చిపోతావు? వీటికంటే ఇంకా గొప్ప నీకు వచ్చినప్పుడు, లేకపోతే నీ స్థాయి పెరిగినప్పుడు ఇటు మర్చిపోతావేమో. కానీ ప్రభువు ఇచ్చినదైతే నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. హల్లెలూయా. అదండి. నీకు బాధలు కూడా వస్తాయి. ఆనందాలు ఇయ్యే కాదు, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొన్ని బాధలు లేకపోతే కొన్ని అనారోగ్యాలు మందులు వాడకుండా తగ్గిపోయింది. నీకు దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు మందులు వాడింది గుర్తుండిద్దా, వాడంది గుర్తుండిద్దా? మళ్ళీ చెప్తున్నాను నేనండి. సహజంగా ఏదో ఒక బలహీనత అనుకోండి, ఒక అవసరం అనుకోండి, ఒక అనారోగ్యం అనుకోండి, ఒకటి వచ్చింది. ఒకటి కాదు, చాలా వస్తుంటాయి. కొన్ని ప్రార్థన ద్వారా తగ్గించుకుంటున్నావు, కొన్నిటినేమో లోకపరంగా తగ్గించుకుంటున్నావు. ఇప్పుడు నీ మనసులో గుర్తుండేది ఎవరికైనా చెప్పాలంటే, ఈ దేవుని దయ వలన తగ్గింది గుర్తుంటుందా, లేకపోతే నువ్వు డబ్బులు వాడుకోనో, లేకపోతే మందులు వాడుకోనో, మనుషులను వాడుకోనో తగ్గించుకున్నది గుర్తుంటుందా? దేవుని దయ వలన నువ్వు తగ్గించుకుందే నీకు అద్భుతం, ఆశ్చర్యం. ఈ సియోను దేవునికి ఉపయోగపడ్డాది కాబట్టి నీ జీవితం కూడా సియోను కొండ వలె ఉండాలని ప్రభు అంటే. ఆయన కొండ మీద కూర్చుని ఇప్పుడు యెరూషలేము వెళ్తుంటారు ప్రయాణం. యెరూషలేము దేశం, ఇజ్రాయెల్ కంట్రీస్ అన్నీ కేవలం టూరిస్టుల ద్వారానే అవి బ్రతుకుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఎక్కువ బలోపేతం అవుతుందండి. అక్కడ వచ్చే ప్రొడక్షన్స్ కంటే టూరిస్టుల మీద ఆధారపడి. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ దేవుని కోసం వాడబడ్డ సమాధి ఉంది, దేవుని కోసం వాడబడ్డ కొండలు ఉన్నాయి. కానీ వీటికంటే గొప్పవాడిని దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు భారతదేశంలో. దేవుని ఎరిగిన ప్రజలు, దేవుని ఎరిగిన నీవు, దేవుని కోసం జీవించాలన్న నీవు, నీ తపన దేవుడు చూస్తున్నాడు. దేవుని ద్వారా పొందుకుంటే నీకు మేలే, కానీ ఉపయోగించుకోవాలనుకుంటే ఇది శాశ్వతము కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, పర్వతాలు వేరు, కొండలో
మనిషికి అందుబాటులో ఉన్నవి మనుషుడు స్వతంత్రించుకోగలిగిన స్థితి, కొండ స్థితి. కానీ పర్వతాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళొచ్చు. రెండోది చూడండి, కొండలు బాగుంటాయా, భూమి బాగుంటుంది అంటే కొండలు ఎప్పుడు మీరు పచ్చగా ఉంటాయి. కొండ మీద రాయి మీద చెట్లు ఎట్ట మొలుస్తాయి అనుకుంటారు. కొండ మీద ఉండని చెట్టు అంటూ ఉండనే ఉండదు. కొండ మీద చెట్లు విస్తారంగా ఉంటాయి. ద్రాక్ష చెట్టు కూడా ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి, మీకు స్పష్టంగా ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒక్కసారి అటు వెళ్ళొద్దాం. The book of Isaiah chapter 5, 5వ అధ్యాయం 1వ వచనం. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని కూర్చి పాడదని. ఎవరి తోట అండి? అతని ద్రాక్ష. తని ద్రాక్ష. నా ప్రియుని గుర్చి పాడిదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన గుర్చి పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద, పలకటి మాట, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. రెండవ వచనం, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షాంగలను నాటించును. ఎక్కడ ఉంది ఇది? కొండ మీద ఉందా? పొలంలో ఉందా? పొలంలో నువ్వు దున్నాలి, పొలంలో నువ్వు వేయాలి. కానీ నీకోసం దేవుడు కొండనే దున్నాడంట. సత్తు గల స్థలం కొండ మీద ఉంది. ఇప్పుడు కొండ మీద పచ్చగా ఉందా, లేకపోతే ఎండిపోయిందా? ఈ కొండకి కింద చూస్తే భూమి మీద అనేకమైన ఎడాలు కనిపిస్తాయి, బురద నేలలు కనిపిస్తాయి, పండని నల్ల భూములు కనిపిస్తాయి. కానీ కొండ మటుకి ఎట్టుంది? కొండ ఎక్కలేవులేండి, ఆ ఉన్నత స్థితికి ఎదగలేవులేవండి చాలా మందికి అనుమానం. కానీ కొండ మీద గొర్రెలు ఎక్కుతున్నాయి, బర్రెలు ఎక్కుతున్నాయి లేవా? ఇది ఎత్తు అనుకున్నాయా? చక్కగా నొప్పులు లేకుండా మేత వేసుకుంటూ వెళ్తున్నాయి. అది గొప్పతనం. దేవుల్లో నువ్వు మేత వేయాలంటే, దేవుల్లో ఎదగాలంటే, ఇదిగో ఆయన కొండ ఎక్కి కూర్చుంటే యేసయ్య అక్కడ ఉన్నాడని నడిచి వెళ్ళిన వారందరూ మేలు పొందుకున్నారు. వారి జీవితాల్లో ఆశీర్వాదమును అనుభవించారు. వారి జీవితాన్ని ఇతరులకు పంచి మేలుకరముగా. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, అందుకే చెప్పే ముందు అంతా వివరణకు ఈరోజు కుదరదేమోలే. మిగుల ఎత్తైన స్థలము, కొండ మీదకి వెళ్ళిపోయారు. ఆ ఆనందాన్ని, నిత్యమైన సంతోషానికి సాదృశ్యంగా ఉన్న పచ్చదనాన్ని. అందుకనే హాస్పిటల్స్లో ఇప్పుడేమో నాకు తెలియదు కానీ గతంలో అంత గ్రీన్ కలర్ ఉండిపోయింది. కర్టన్స్ కావచ్చు, గోడలకు కావచ్చు, ఏముంటుందండి? పచ్చగా. ఇల్లు కాడ కూడా మనం పచ్చగా వేసుకుంటాం కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినట్టు ఇంట్లోనే కాదు, ఇంటి చుట్టూ గార్డెన్ పెంచుతారు చక్కగా. గ్రీనరీ దేనికి? పీల్చే గాలి, చూసే చూపు అంతా ఎలా ఉండాలంటే ప్రశాంతతకు అనుభవించే ఆరోగ్యం. వాక్యం స్పష్టం. కొండను దేవుడు తన సృష్టిలో ప్రత్యేకపరిచాడు. ప్రతిదీ వాడుకున్న విధంగానే ఆయనకు వాడబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన అంటున్నాడు. నీకు నమ్మకం ఉందా? నువ్వు నమ్మావా? నిజంగా నమ్మితే నువ్వు అదే స్థితిలో దేవుళ్ళు ఎదుగుతుంటావు. లేకపోతే భూమి మీద ఉన్న స్థితే ఉంటావు, లేకపోతే దిగజారిపోతావు. ఎందుకంటాడు ఇక్కడ, సియోను కదలని స్థితి, కదలక నిలుచు, నిత్యము నిలుచు, సియోను కొండవలే. నీ చుట్టూ దేవుడు అప్పుడు ప్రాకారం. నువ్వు కొండ మీద ఉంటే నీ చుట్టూ ప్రాకారాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు నీ చుట్టూరు? ప్రాకారం, పర్వతాలు ఇస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు నీ చుట్టూ పర్వతం. ఇది మొదలుకొని నిత్యము ఆయన. కొన్ని ఉంటాయండి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వివరణ తీసుకోవట్లేదు. కానీ 3వ వచనంలో అంటాడు, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద. నీతిమంతుల స్వాస్థ్యం అంటే ప్రభువే. ప్రభు నుంచి దూరం కాకుండా కొంతమంది పాపాత్ములు యేసయ్యను నమ్మనోళ్ళు నిన్ను కష్టపెడతారు, అయినా మంచిదంటది. పౌలు అంటాడు కదా,
నేను హెచ్చిపోకుండానట్లు నాకు ఒక ముళ్ళు. లోకస్తులు ఉంటారు, నీ ముందు నామకార్థ క్రైస్తవులు ఉంటారు, వీళ్ళ వల్ల కొన్ని శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ నీవు ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభు వీళ్ళని అనుమతించాడు. దేనికోసం అండి? నీకు మేలు కలుగునట్లు. అందుకని 4వ వచనం అంటాడు, యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. యెహోవాను నమ్ముకున్నట్టు మేలంటే ఎందుకు మేలు అంటే ఉంటాయి. క్రైస్తవులకి యేసయ్యను నమ్మిన బిడ్డల కష్టాలు ఉంటాయి. కానీ ఆయన నీతో పయనించేటప్పుడు ఆ కష్టం కూడా యేసయ్యని అనలేదా? మిగిలిన ఎత్తైన స్థలానికి తీసుకుపోయి యేసయ్యని అపవాది శోధిస్తున్నాడు, దూకో నాకు నమస్కారం చేయండి. ప్రభు ఏమన్నాడు? సాతానా పారిపో అన్నాడు. ప్రభు ఎక్కడుంటే అపవాది అక్కడ ఉంటాడు. ఎందుకంటే ప్రభుతో మనం ఉండి ఎక్కడ దీవించబడతామో, ప్రభు అడుగు జాడల్లో మనం ఎక్కడ అదండి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు చేయి పట్టుకునే నడుస్తుంటారు. నడిచేటప్పుడు తల్లిదండ్రులు వెంబడి చూస్తుంటారా, దిక్కులు చూస్తుంటారా? ఏమండి, దిక్కులు చూస్తుంటారా? దిక్కులు చూస్తుంటారు. బండి తోలే తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, రోడ్డును చూస్తుంటాడు. ఎందుకు? నా బిడ్డలని నా కుటుంబాన్ని భద్రంగా తీసుకెళ్ళాలని. బండి మీద కూర్చున్న వీళ్ళు ఏం చేస్తుంటారు? వెనక ముందున్న పిల్లలు, వెనకున్న భార్య దిక్కులు రోడ్డు మీద చూస్తే భద్రంగా ఉంటారు. ఎందుకంటే ఇటు తిరిగినప్పుడు ఈ చెస్ట్ అంతా ఇటు తిరిగింది. పిల్లలు ఇటు తిరిగినప్పుడు తండ్రి చేతులు కంట వస్తారు. ఈ చేతికి ఇప్పుడు బండి పడిపోవడానికి అవకాశం ఉంది. బండి ఎక్కడ పడిపోయిందని ఈ డ్రైవర్గా ఉన్న తండ్రి ఏం చేస్తాడు? దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మళ్ళా ఎవరి వల్ల వస్తుంది? ఇది అటు ఇటు చూసే పిల్లల వల్ల, లెక్క లేకుండా కూర్చున్న వెనక వ్యక్తి, అది స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా. చాలాసార్లు విశ్వాసిగా మన జీవితం ప్రభువుతో అలానే ఉంటుంది. ప్రభువుతో పయనిస్తున్నాం, ప్రభువుతో పయనిస్తున్నాం, కానీ ప్రభువును చూడలా, ఆయన అడుగుజాడలా నడవట్లా, దిక్కులు చూస్తున్నాం. పేతురు కూడా నీళ్ల మీద నడిచినంతసేపు నడిచాడు, అటు ఇటు చూచి గాలిని చూచి మునిగిపోసాగాను. హల్లెలూయా. ఎందుకు మునిగిపోయాడండి? అటు ఇటు గాలిని తన కాళ్ళను తాను చూచుకొని, తన కాళ్ళను తాను వెన కూర్చున్న మనిషి కూడా ఒక పక్క కూర్చొని కాళ్ళు ఇటు అటు పెట్టి ఇంకొక కాళ్ళుకో ఇంకో బండికో తగిలిందనుకో ఎవరి మీద కోపడతారు? తోలే తప్పెవరిది? భర్త స్థానంలో ఉన్న ప్రభు కూడా, నీ తండ్రి స్థానంలో ఉన్న యేసయ్య ఇన్ని నీ కోసం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కూడా నీ పరిస్థితి బాగలా, సరి చేసుకోవలసిన వారు, సవరించబడాల్సిన వారు మానవుడుగా మనం. కానీ ఎవరి మీద వేస్తున్నాం కోపం? ఎవరి మీద వేస్తున్నాం తాపం? నమ్మాను కానీ, వెళ్తున్నాను కానీ ఏం జరగట్లేదు అనుకున్నాం. కానీ నీ స్థితి బాగుంది. ప్రభు మటుకి నీ కోసం నిత్యము ఎదురు చూస్తూనే ఉన్నాడు. దినమంతా చేతులు చాచే ఉన్నాడు, నీ చేయి పట్టుకొని ఉన్నాడు. కానీ ప్రభు చేతిలో ఉన్నాడు, ప్రభు వైపు చూడకుండా అటు ఇటు చూస్తున్నాడు. అందుకని అంటాడు, రాజులను నమ్ముట కంటే మనుషులను యెహోవాను నమ్ముకునుట మేలు. ఆయన యథార్థత ఆయనలో కూర్చుంచేవాళ్ళు, ఆయన వెంబడి పోయే వాళ్ళకి ఆయన మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు వదిలిపెడతాడని అంటే వదిలిపెట్టడు. ప్రభు వాడుకున్నాడు, కొండను వాడుకున్నాడా లేదా? నిన్ను కూడా వాడుకుంటాడు. జనాలు అనవచ్చు, లోకస్తులు అనవచ్చు, లేకపోతే నీకై నువ్వు అనుకోవచ్చు, నాకు తెలివి లేదండి, నాకు డబ్బు లేదండి, నాకు చదువు లేదండి, మాకు ఆస్తులు లేవండి, మాకు ఇల్లు లేదండి, సరైన గుడ్డలు లేవండి. ఇవన్నీ ప్రభువుకి అనవసరం. నువ్వు ఎలా ఉన్నావు? ఆయనకు అందుబాటులో ఉన్నావా? ఆయన వైపు చూస్తున్నావా లేదా? ఏమండి, గుడ్డలు ఉన్నవాళ్ళు బతుకుతున్నారు, గుడ్డలు లేనివాళ్ళు, ఏసీ రూమ్లో ఉన్నవాళ్ళు బతుకుతున్నారు, ప్లాట్ఫామ్ మీద కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే కప్పుకోవడానికి దుప్పట లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు. వాళ్ళకే నిద్ర పడుతుంది, వీళ్ళకే నిద్ర పడుతుంది. కానీ ఎవరు వారు పొందుకున్న స్థితికి తగిన రీతిగా జీవిస్తున్నారు. ఆలోచించండి. నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు.
ప్రభు అంటున్నాడు, కదలకుండా నిత్యము నా మీద ఆధారపడటానికి, నాతో నడవటానికే నేను ఏర్పరచుకున్నా. కానీ నీ నమ్మకం ఎప్పుడు నా మీద ఉంటున్నా. నాతో నడుస్తున్నావు కానీ ఎటువైపు వెళ్తున్నావో నాకే తెలియదు, నీకు తెలియదు, నాకు తెలుసు. క్షమించు. నీ ఇష్టానుసారంగా నువ్వు, దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి, దేన్ని వదిలిపెట్టలే. దేవుని కొరకు ఏర్పరచబడ్డది. కొండల గురించి ఎందుకు ఎత్తానంటే చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమడుగని కొండ నుండి ఏదని ఒలీవల వనము, ఒలీవల తోట, ఒలీవల తోట అనబడిన కొండ అది, లేకపోతే భూమి పొలమా? కొండనా? కొండ కదా. ఏ కొండ ఇది? పాత నిబంధనలో మీకు చూపించానే 37 లేకపోతే 185 సార్లు ప్రత్యేకపరచబడిన కొండలు, వాటిలో ఇది కొండ. పాత నిబంధనలో పిస్గా కొండగా, లేకపోతే హోరు కొండగా, లేకపోతే సియోను కొండగా ఉన్న ఒక కొండ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రభు వాడుకున్నాడు, ప్రభు వాడబడ్డాడు కాబట్టి ఇదే రూపాంతర కొండ అయిపోయింది. ఏ కొండ అయిపోయింది? యేసయ్య పరలోకానికి ఎత్తబడిన రూపాంతర కొండగా మారిపోయింది. ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఏ కొండ అయింది? ఒలీవల కొండ. ఇంకో భాషలో పేరు మారింది, వనం అన్నాడు. ద్రాక్ష తోట అని ఇందా చెప్పాను, సత్తువ గల కొండ మీద తోట, గెస్తెమనే తోట. ఏ తోట అండి? ఎక్కడుంది గెస్తెమనే తోట? ఒలీవల కొండ. అర్థమైందా? కొత్త నిబంధనలో, ఈ పాత నిబంధనలో కనిపించిన కొండలు, ప్రభువుకు ఉపయోగపడ్డ ఆ పర్వతాలు అయితే, కొండలు అయితే ఏమి, అన్నిటినీ కొత్త నిబంధనలో కూడా దేవుడు చూపిస్తున్నాడు. క్రీస్తు సృష్టి మొదలుకొని మరలా క్రీస్తు రాకడ వరకు అయి ఉన్నాయి. రెండవ రాకడ వరకు, రెండవ రాకడలో వీటన్నిటిని ఆయన సృష్టి కదా మళ్ళీ మార్చేస్తాడు. నమ్ముతారా? నమ్మరా? నమ్మితే నీ జీవితం అంతా ప్రభు మీద ఆధారపడి జీవిస్తావా? అప్పుడప్పుడు జీవిస్తావా? నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రము ఉంచు. అన్నింటిని వాడుకున్నాడు. పేతురు పడవను వాడుకున్నాడు. ఆయన పేతురికి అంత ఆధిక్యత ఇచ్చాడు. పరలోకపు తాళాలు కూర్చోడానికి పడవిచ్చాడు, పోవటానికి పడవిచ్చాడు. పరలోకాన్ని వేసాను పో అన్నాడు. ఆయన ఏది ఉంచుకోడు. నువ్వు ఆయన ఏదో నమ్మిక మాత్రం ఉంచు, సమస్తం చూస్తావు. నువ్వు ఎవరి కోసం అయితే నమ్మవో ఆ నమ్మకాన్ని వాళ్ళ కోసం కూడా చూపించాడు. లాజరు విషయంలో మరియా మాత్రం అంత నమ్మకం లేదు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను. వీళ్ళ కోసం నమ్మితే వీళ్ళు అనుభవించేవాడు. తమ్ముడు కోసం నమ్ముకోమంటున్నాడు. తమ్ముడు కోసం నమ్ముకుంటే అది నీ కళ్ళారా చూస్తా. అర్థమైందండి? నేను మీకోసం ప్రార్థన చేస్తానా, మీరు ప్రార్థనా ఫలితం పొందుకుంటారని నా కళ్ళారా చూస్తా. దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడైతే వృద్ధుడనైతని. అయినను అంటే చిన్న వయసు నుంచి చూస్తున్నాడు, వృద్ధుడైపోయాడు. కానీ దావీదులో నమ్మకం మాత్రం పోలా. చూస్తూనే ఉన్నాడు అన్ని కార్యాలు. తను కనుక్కున్నాయి, తనకు జరుగుతాయి. తను దేనికోసమైతే ప్రార్థన చేసాడో తనకు జరుగుతాయి. ఇతరుల కోసం చేసింది ఇతరులకి. నీ జీవితంలో, నా జీవితంలోనే కాదు, నీ జీవితంలో కూడా ఇది నెరవేరాలని ప్రభు చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడు యేసయ్య? ఎక్కడైతే మోక్షారోహుడు అయ్యాడో అక్కడికే రూపాంతర కొండ, ఒలీవల కొండ. వీళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? యేసు ప్రభు వాడుకు చొప్పున ప్రార్థన చేసుకునే స్థలానికి వెళ్ళారు. జీవితం ఇందాక జ్ఞాపకం చేశాను. నీకు ముందున్న వాళ్ళు ఒక మాదిరి చూపిండి వచ్చాడు. అదే మాదిరిలో నువ్వు నడవాలి. అంతకంటే నడిచావా ఎక్కువ, ఇంకా ఎక్కువ మేలు పొందుకుంటావు. అంతకంటే హీనమైన స్థితిలో ఉన్నావా, వెళ్ళిపోతావు, దిగజారిపోతావు. నీలరా, నీ ముందు వారి కంటే ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి నీకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. రూపాంతర కొండ నుండి, ప్రార్థనా కొండ నుండి, ఒలీవల కొండ నుండి, ఇలా కొండలు కొత్త నిబంధనలు అనేకమైన ఉన్నాయి. ఏంటంటే పాత నిబంధనలో మనం చూసిన కొండలే. కరిమేలు పర్వతం. ఎవరు వెళ్ళారండి కరిమేలు పర్వతం మీదకి? బాలాకు బలి ఇవ్వటానికి వెళ్ళాడు. ఏ కొండల మీదకి వెళ్ళాడు? ఏలియా ప్రభువు కోసం బలిపీఠాలు కట్టి బలులు అర్పించాడు. ఎక్కడ అర్పించాడు?
చదవండి బైబిల్ ఈ సంవత్సరం అంతా. సంవత్సరానికి 3 సార్లు చదవచ్చు బైబిల్. చదవండి పూర్తిగా, గుర్తుపెట్టుకున్న తరచు చదవండి. చదవండి అంటే ఏదో బట్టి కొట్టుడు కాదు. ప్రతి వాక్యం నీ మనసులో మాట్లాడింది, ప్రతి మాట నిన్ను కదిలించి. కొండ మాట్లాడిందా లేదా? మాట్లాడతాడు ప్రభు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకు నువ్వు ఉపయోగపడితే నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు. నీ జీవితంలో ఆయన కావలసిన స్థితిలో ఆయన హెచ్చిస్తాడు. వాక్యం స్పష్టం, వాక్యము స్పష్టం. రూపాంతరము కలగాలని ఆయన నా ప్రియునికి, ఎవరికండి? నేను ప్రేమించి నా జీవితాన్ని అర్పించిన వాడిని వీడని. నా ప్రియునికి కొండ మీద సేద్యపరిచిన ద్రాక్ష తోట కదా, నిత్యము నిలిచే ప్రతిఫలం. ద్రాక్ష దేనికి సాదృశ్యం అంటామంటే న్యాయాధిపతులు 9వ అధ్యాయం. సంతోషం. నీ జీవితం సంతోషముగా ఉండాలని స్థిరమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. కానీ ప్రభుత్వం నడుస్తుంది, నువ్వు ఎలా చూస్తున్నావు నాకైతే తెలీదు. కానీ నువ్వు ఎలా 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 జీవిస్తున్నావు, నువ్వు పొందుకోవాల్సిన మేలేంటో ఇప్పుడు అర్థం చేసుకో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు జరిగిపోతున్నాయి, మాసాలు మారిపోతున్నాయి. కానీ నీ జీవితంలో మార్పు లేకపోవడానికి కారణం ఏంటంటే నీ నమ్మకంలో మార్పు వస్తుంది. నీ నమ్మకంలో మార్పు వస్తుంది. ఆయనలో మార్పు లేదు, నమ్మకంలో మార్పు వస్తుంది. నీ నమ్మకం మారకూడదు. సృష్టి అంతా మారవచ్చు కానీ సృష్టి అలానే ఉంటుంది. దేవుని కోసం వాడబడి అలా. సృష్టి ఎప్పుడు మారింది అంటే ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు మారిందండి. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. సృష్టిలో మార్పులు ఎప్పుడు సంభవిస్తాయంటే ప్రకటన గ్రంథం మనం చూస్తాం కదా, ఆ చివరి 21వ అధ్యాయానికి వచ్చేసరికి కొత్త ఆకాశము కొత్త భూమి. కొత్త ఆకాశము కొత్త భూమికి ముందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. అంతేకాదు కానీ ఏంటండి తప్పింది? ఏంటి? కొండ. ఇప్పుడు ప్రభు వచ్చి మళ్ళా వాటికి కదలిక ఇచ్చేదాకా అవి అలానే ఉంటాయి. ఎందుకంటే ప్రభు కోసం ఉపయోగపడిన వాటి గురించి ఇక్కడ రాస్తున్నాడు. 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇది గొర్రె పిల్ల అనబడిన యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడుతుంది. అర్థమైందండి? కొండకే ఇంత ప్రాముఖ్యత ఉంటే ఆ కొండని అందుకున్న ప్రభు సృష్టి నీకే అప్పగించింది. నీకేనా అప్పగించింది? చాలాసార్లు పిల్లల మాట లేదండి అంటాం. ఎవరి పిల్లలండి వీళ్ళు? నీకేగా దేవుడు అప్పగించింది. గర్భఫలము దేవుడు ఇచ్చు. ఉద్యోగంలో ఆనందం లేదండి అంటావు. ఎవరు ఉద్యోగం అండి? ఇంకోళ్ళని చేస్తున్నావా, నీ చేస్తున్నావా? కుటుంబంలో సమాధానం లేదండి అంటావు. ఒంట్లో ఆరోగ్యం బాగలేదండి అంటావు. వీటన్నిటికీ కారణం ఒకటే, ప్రభు దగ్గర నువ్వు బాగలేవు. ఎవరు బాగలేరండి? నువ్వు బాగలేకపోతే కుటుంబం, భర్తతో సంబంధం నీకు బాగలేదు, భార్యతో నీకు సంబంధం బాగలేదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాను. కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది? పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ ఏం చేసిద్దండి? నీ కుటుంబాన్ని కడతారా? కట్టరు. వాళ్ళు కూడా ఆ జడ్జి గారు, లాయర్లు కౌన్సిలింగ్ చేస్తారు. నీకు అమ్మ, అయ్యా కలిసిమెలిసి ఉండండి అయ్యా, దేవుడు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకోబాకండి, అన్నదమ్ములు కలిసి ఉండండి అయ్యా, తండ్రి ఇచ్చిన దాన్ని ఇంకా మీరు కష్టపడి హెచ్చించండి అయ్యా, మీ బిడ్డలకు బహుమానంగా ఇవ్వండి అయ్యా చెప్తారా లేదండి? బొంగాల్లో వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారా? స్టేషన్కి బొంగాలు కేసులు పెట్టుకుంటారు, కేసు తీసుకుంటారు, తీసుకోరు, కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారా? సర్దుకోమండి అయ్యా. తెల్లారు లేచి ముఖాలు చూసేవాళ్ళు కదా, మీకెందుకు? సంతోషంగా ఉండండి. ఎదుటి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు నేను కలపటానికి. ప్రభు ఇచ్చిన ఆనందం నీలో ఉంటుంది, కానీ నీ దేహంలో నువ్వు సహకరించుకోలేకపోతున్నావు. నీ మనస్సాక్షిని నువ్వు చంపుకొని ప్రభు ఇచ్చిన దాన్ని నువ్వు ఆనందించలేక ఇంకో దాని మీద పిల్లలు మాట్లాడట్లేదు, ఇంట్లో కలిసి రావట్లేదు, లేకపోతే సమాధానం లేదు, నెమ్మది లేదండి. అసలు కారణం ఏమిటి అంటే నీ నమ్మకంలో తేడా వచ్చింది.
నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాకపోయినను ప్రభు నేను నమ్మి రక్షణ అనే ఆయన ఆత్మ నడిపింపు నీకు ఇచ్చాడు, కాపుదలనే మేలు ఇచ్చాడు. అందుకని యెహోవా నిన్ను ఆశీర్వదించి నేనేం చేస్తున్నాడంట, యెరూషలేము చుట్టూ పర్వతాలు కాపాడినట్టు నేను కాపాడుతున్నాను. లోపల నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నామండి? నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆయన నమ్మి నీకు అప్పగించిన స్థితిని పోగొట్టు. క్లియర్, వాక్యం స్పష్టం. యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి మేలు చేసేవాడే, నీకు ఇచ్చిన దాన్ని ఆయన ఆశీర్వదించేవాడే, నీకున్న దానిని ఆయన హెచ్చించేవాడే కానీ తగ్గించేవాడు కానే కాదు. కనుక నీ నష్టాన్ని పూడ్చుకోవడానికి, నీ ఇబ్బందిని తొలగవేసుకోవడానికి, నీ జీవితంలో మేలు అనుభవించడానికి ఒకటే మార్గం. ఏంటది? ప్రభువుని కలిగి ఉండు. ప్రభు మీద నమ్మకము పోకుండా చూసుకో. ప్రభు వైపే చూస్తుండు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, క్షేమకర్మగా గమ్యాన్ని చేరుస్తాడు. సృష్టికంతటి కంటే ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కోసం ప్రాణము పెట్టాడు, మరణాన్ని గెలిచి పునరుద్ధారుడయ్యాడు. ఆ పునరుద్ధార శక్తిని కూడా నీకు ఆత్మ నడిపింపుగా అనుగ్రహిస్తున్నాడు. ఇంత కలుగు చేసిన ఆ దేవదేవుడు నువ్వు విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టడు, నువ్వే విడిచిపెడుతున్నావు. ఎవరండి? కాబట్టి సరి చేసుకోవాల్సింది నువ్వు. సృష్టి అంతా ఆయన కోసం ఎదురు చూస్తుంది, కానీ సృష్టి ఎవరి కోసం చేయబడ్డదో ఆ వ్యక్తిగా నరుడు ఆయన్ని ధృవీకరిస్తున్నాడు. కనుక ఈ ఉదయ ఆరాధనలో ప్రభు మనకిచ్చిన యొక్క సహవాసం, ఆ దినాన మేడగదిలో యేసు ప్రభు శిష్యుల్ని ఏ విధంగా సిద్ధపరిచాడో ఈరోజు ఈ యొక్క సహవాసంలో, ఆత్మీయ సహవాసంలో యొక్క మేడగది అనుభవములను ఉండాలని, ఆ మేడగది నుంచి వాళ్ళ ఆ రూపాంతర కొండ మీదకి ఎలా తీసుకువెళ్ళాడో, వారి కళ్ళ ముందు ఆయన మోక్షారోహణ ఎలా అయ్యాడో, మరలా తిరిగి వస్తున్న ఆ కొండ ప్రదేశాన్ని జ్ఞాపకం చేస్తూ, కొండల తట్టు ఎత్తబడిన నీ కన్ను కొండ వలె నువ్వు మారి ప్రభు కొరకు ఉపయోగపడాలన్న ప్రభు యొక్క నిర్ణయం నీలో కార్యసిద్ధి కావాలని సిద్ధపరిచిన దున్నబడిన తోట వలె ప్రభును మారాలని ఆశిస్తున్నాడు. మార్పు చెందుతావా? ప్రభు కోసం జీవిస్తావా? నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటావా? ఈ సంవత్సరం అంతా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి కారణం ఇదే. ఆయన నిన్ను ఆశీర్వదించి ఈ ఆశీర్వాదానికి కాపుదల, ఆశీర్వదించినప్పుడు ఈ నమ్మకంగా ఉండు. నువ్వు ఆయన కాపలా ఉంటాడు, నీ చుట్టూ ఆయన కాపు. ఇదిగోండి, ఏదేను తోటలో ఎవరో ప్రవేశించకుండా ఇటు అటు తిరుగు ఖడ్గమును ఆయన పెట్టాడు కదా. మరి నీ చుట్టూ పెడతాడు, కానీ నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి. తల వంచు, తీర్మానం తీసుకో, అడుగు ప్రభువుని, ప్రభువుని అడుగు. మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రశస్తమైన ఎన్నో కొండలు ఉన్నాయి, కానీ ఆయన ఒక రూపాంతర కొండ, ఒక సియోను కొండ, ఒక ఒలీవల కొండ, కొన్ని మాత్రమే ఆయన పేరుకు యోగ్యమైనవిగా ఉన్నాయి. మరి లోకంలో ఎంతో మంది ఉన్నారు, వారందరి గురించి ప్రభు మాట్లాడలా. నిన్ను యోగ్యమైన రీతిలో ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ యోగ్యత నీకు ఇవ్వాలని ఆశించాడు. మరి నువ్వు ప్రభువుకు అందుబాటులో ఉంటావా? ప్రభువుని కలిగి జీవిస్తావా? ప్రభుతో ఉంటావా? ఒకసారి ఆలోచించుకో. నిన్ను నీవు ఆధ్యాత్మికంగా మలుచుకో. ప్రభు నీకు తోడై నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయనా, మీకు ఉపయోగపడిన ఆ యొక్క కొండ, మీరు రూపాంతరము చెందిన కొండ, శిష్యులు ప్రార్థించుటకు వినియోగించుకున్న కొండ వలె మా జీవితాలు మీకు వినియోగపడు భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. మీరు మరలా మహాప్రభావముతో తీర్పరిగా రానయ్యుండగా మమ్మల్ని ఎదుర్కొనుటకు మమ్మల్ని నాయన పరిశుద్ధమైన యెరూషలేములోనికి తీసుకువెళ్ళడానికి రానయ్యుండగా అటు పరిశుద్ధతకు సిద్ధపాటైన ఈ జీవితంగా మా జీవితాలను మార్చమని వేడుకొనుచున్నాం. ఇప్పుడు ఉన్న కుటుంబాలు, వారి వ్యక్తిగత కుటుంబ అవసరతలు, వారి యొక్క ఉద్యోగములు, వ్యవసాయం, వ్యాపారం, వారి యొక్క రవాణా స్థితిగతులు, అయినా వారి యొక్క జీవితంలో ఆదర్శప్రాయమైన స్థితిని మేలును అందించమని, మీ దీవెనల బిడ్డలపై కుమ్మరించమని, సర్వ సమృద్ధిలోనికి, సర్వ సంతృప్తిలోనికి, పరిపూర్ణమైన స్వస్థతలోనికి